వెల్కమ్ బ్యాక్ టు ఆహా ఏమి రుచి. సో ఉషారాణి గారి స్పెషల్ చికెన్ తిన్నాను, రైల్వే కోడూరు స్పెషల్, కమ్మగా ఉంది. విద్య, కిరీటం కొట్టాలంటే నువ్వు అంతకంటే ప్రమాణంగా చేయాలి. ట్రై చేస్తా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏం చేస్తావు చెప్పు ముందు. ఎగ్ బ్రెడ్ బజ్జీ చేస్తాను. ఎగ్ బ్రెడ్ బజ్జీ. ఎగ్ బ్రెడ్ బజ్జీ చేయడానికి కావాల్సిన పదార్థాలు. ఎగ్ బ్రెడ్ బజ్జీకి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, శనగపిండి, కరివేపాకు, గరం మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గుడ్డు, కొత్తిమీర, నూనె, పుదీనా, వంట సోడా, కారపొడి. చలో విద్య, స్టార్ట్ చేద్దాం. ముందేం చేయాలి? ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాం. ఓకే. ఎగ్ తీసుకొని ఇవన్నీ ఇందులో మిక్స్ చేయాలి బజ్జీ కోసం. ఓకే ఓకే. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. ఇందులో ఉప్పు కొంచెం, కారం, సరే, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, వంట సోడా. ఓకే. ఇవన్నీ కూడా కలుపుకొని ఒకటే ఎగ్ సరిపోతుందా? ఒక 5-6 బ్రెడ్ స్లైసెస్కి సరిపోతుంది ఒక ఎగ్. అవునా? తర్వాత ఇందులో కరివేపాకు, తుంచుకున్న కరివేపాకు, తర్వాత పుదీనా, కొత్తిమీర. ఓకే. ఇవి కూడా కలుపుకోవాలి. ఇప్పుడు శనగపిండి బజ్జీ. ఓకే. ఇది మొత్తం బాగా కలపాలి. సరే. వాటర్ పోయాలి దీంట్లో. బజ్జీ పిండిలా కలుపుకోనంత వరకు. ఓకే. బజ్జీ పిండిలా కలుపుకునేంత వరకు వాటర్ పోయాలి. ఓకే. బ్రెడ్ బజ్జీ చేయడానికి ఈ పిండి రెడీ అయిపోయింది. రెడీగా ఉంది. ఇప్పుడు కొంచెం సేపు దీన్ని పక్కన పెట్టుకొని బ్రెడ్ రెడీ చేసుకుందాం. దీన్ని కట్ చేసుకుందాం, రౌండ్ చేసుకోవాలా? ఎలాగా? ఇదేంటిది? ఊరికే రౌండ్ గా వస్తుందని. ఓకే. సో ఇలాంటి ఒక చిన్న టిఫిన్ బాక్స్ మూత అన్నమాట. ఎలా అయినా కట్ చేసుకోవచ్చు, ఇది కొంచెం నీట్ గా ఉంటుంది. ఓకే. సో బజ్జీ చేయాలంటే ముందు ఆయిల్ వేడి చేసుకుందాం. ఓకే. ఆయిల్ వేస్తున్నాను. ఇంకా కొంచెం ఆయిల్ వేస్తాం. ఓకే. బజ్జీల కోసం. ఓకే. సో ఇప్పుడు బ్రెడ్స్. ఓకే. వచ్చింది. ఓకే. ఆయిల్ వేడైపోయింది. బ్రెడ్ స్లైసెస్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు బజ్జీలు చేద్దాం. ఓకే. ఈ బజ్జీలో చందమామలా ఏదనుకుంటే అది. ఓకేనా? దీంట్లో డిప్ చేసి ఆయిల్లో వేసేయడమే. ఓకే. ఎగ్ బ్రెడ్ బజ్జీ. వెరీ గుడ్. చెప్పనా? చాలా తొందరగా అయిపోతుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్. కాదు, సూపర్ ఫాస్ట్ ఉన్నావు. బ్రౌన్ కలర్ లో వచ్చేసాయి. సో ఇప్పుడు తీసేయచ్చు. ఓకే, తీద్దామా? తీసేద్దాం. ఓకే, చాలా బాగుంది, కొత్తగా ఉంది. ఇది ఎగ్ బ్రెడ్ బజ్జీ కాదండి, ఇది ఎగ్ బ్రెడ్ మూన్. ఇట్లా బాగుంది. ఇప్పుడు ఇంకోటి వేద్దాము. అయిపోయింది. చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేసాయి ఇవి. తీసేద్దాం. నౌ వాట్? ఈ గరం గరం ఆయిల్ పక్కకు పెడదాం ఫస్ట్, ఎందుకంటే నువ్వు నేను ఇప్పుడు దీన్ని గార్నిష్ చేసుకుందాం. ఓకే, ప్రెజెంటేషన్ కోసం. మమ్మీ అంటే
మమ్మీ కూతురు అనిపించుకున్నాను విద్య. ఏంటి సో ఇవి కోడి పిల్ల పెట్టింది, నువ్వు టమాటా పిల్ల పెట్టావా? ఓకే. ఓకే రెడీ అయిపోయింది. సో ఇదేంటి చట్నీ? సాస్ రొటీన్ అయిపోయింది కదా, సో బోర్ కొట్టేసింది ఆ టేస్ట్. సో దీంతో ట్రై చేద్దాం ఈసారి. గ్రీన్ చట్నీయా? పుదీనా అండ్ కొత్తిమీర చట్నీ. ఓకే. ఇది పండు మిర్చి చట్నీ. పండు మిర్చి చట్నీ. ఇది రాయలసీమ స్పెషల్ అండి, రైట్? జనరల్ గా టమాటా సాస్ తో కూడా తినొచ్చు దీన్ని. జనరల్ గా ఇలాంటి ఐటమ్స్ అన్ని సాస్ తోనే తింటాం కదా. అవును. సో ఇది కొంచెం వెరైటీ ఈ రోజుకి. క్యా బాత్ హై. ఓకే. సో ఎగ్ బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తే నువ్వు వద్దన్నా టేస్ట్ చూస్తాను. ఓకే. చట్నీ ప్లీజ్. పప్పుడు చట్నీ ముందుగా గ్రీన్ చట్నీతో. నేను కూడా కడప పిల్లనేనండి కొంచెం. అర్జెంటుగా చెప్తున్నానండి, ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అయితే ఎగ్ కూడా వెజిటేరియనే. సో సాలిడ్గా ఉంది, ఎంత బ్రహ్మాండంగా ఉందంటే కడప వారి ప్రేమానురాగాలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో అంత టేస్టీగా ఉంది. వెరీ యమ్మీ. వెంటనే ఈ ఎగ్ బ్రెడ్ బజ్జీ తయారు చేసే విధానం మరొకసారి చూపిస్తున్నాను, నేర్చేసుకోండి, ఇంకా వదిలిపెట్టరు, ప్లేట్ ఖాళీ. ఎగ్ బ్రెడ్ బజ్జీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కోడిగుడ్డు, బ్రెడ్, శనగపిండి, ఉప్పు, కారం, నూనె, గరం మసాలా, వంట సోడా, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. ఒక గిన్నెలో గుడ్డు కొట్టి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత తురిమిన కరివేపాకు, కొత్తిమీర, శనగపిండి, కొన్ని నీళ్లు పోసి బజ్జీ పిండిలా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ని రౌండ్గా కట్ చేసి ఈ బజ్జీల మిశ్రమంలో డిప్ చేసి వేడి అవుతున్న నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా తయారైన ఎగ్ బ్రెడ్ బజ్జీని గార్నిష్ చేసుకుంటే ఎగ్ బ్రెడ్ బజ్జీ తినడానికి రెడీ. ఇప్పుడు మన ఆహా ఏమి రుచిలో చక్కని చిట్కా తర్వాత చిన్ని విరామం. ఆహా ఏమి రుచిలో ఒక చక్కటి చిట్కా తెలుసుకునేందుకు పటాన్చెరువులో ఉంటున్న కమల గారి ఇంటి దగ్గర ఉన్నాం. మరి ఆవిడని అడిగి ఆ చిట్కా ఏంటో తెలుసుకుందామా? నమస్కారం అండి కమల గారు, మాకోసం టిప్ చెప్తారా? మనం ఇంట్లో చేసుకునే సమోసాలకి మైదా పిండిలో కొద్దిగా కార్న్ఫ్లోర్ కలిపితే కరకరలాడతాయమ్మా. ఆహా ఏమి రుచిలో చక్కటి టిప్ చెప్పినందుకు కమల గారికి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ తరపు నుంచి ఒక అందమైన గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆహా ఏమి రుచి. సో 2 ఐటమ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయండి, అద్దరిపోయాయి. బట్ ఇద్దరిలో కిచెన్ క్వీన్ ఎవరో నేను చెప్పగలను, బట్ ఈ రెండిట్లో ఏ డిష్ గెలుస్తుంది అన్నది డాక్టర్ గారు డిసైడ్ చేస్తారు. విద్యా, గెలుపు మనదే కావాలి, అమ్మా గెలుపు మీదే కావాలి. చలో పదండి డాక్టర్ గారిని గెలుచుకుందాం. సో వంట వార్పు అయిపోయింది, ఇప్పుడు డాక్టర్ గారి తీర్పు. డాక్టర్ అరుణ గారు అండి. డాక్టర్ గారు, ఉషా గారు అండ్ విద్య తల్లి కూతుళ్ళు ఇద్దరు బ్రహ్మాండంగా వండేశారు. ఆల్రెడీ మనకు పరిచయాలు కూడా అయిపోయాయి. ఓకే. సో ఫస్ట్ ఏం తింటారు డాక్టర్? గ్రీన్ చికెన్ కర్రీ తింటారా లేదా ఎగ్ బ్రెడ్ బజ్జీ తింటారా? రెండు డెకరేషన్ బాగున్నాయి, సో ఎనీథింగ్ ఈజ్ ఓకే ఫర్ మీ. టేస్ట్ కూడా చాలా బాగుందండి, పర్వాలేదు. ఓకే. అండ్ దిస్ ఇస్ సో చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నావా ఎలా ఉందని టేస్ట్ చూస్తున్నా అని? యా ఫైన్, ఇది కూడా చాలా బాగుంది. సో దీని న్యూట్రిషన్ వాల్యూస్ గురించి చెప్తావా? చెప్దాం డాక్టర్, వినడానికి రెడీ మేము, తర్వాత తింటాం. మీరు చెప్పినట్టు ఈ గ్రీన్ చికెన్ రైట్ దీని పేరు, గ్రీన్ చికెన్, దీనిలో చాలా వరకు లీఫీ వెజిటబుల్స్ వేసారని చెప్పారు. డార్క్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే అసలు రిచెస్ట్ న్యూట్రిషన్ వాల్యూ ఉందని చెప్పి చెప్తుంటాం మేము. అన్నిటికంటే ఎక్కువ డార్క్ గ్రీన్ కలర్డ్ లీఫీ వెజిటబుల్స్ ఆర్ ద వెరీ రిచ్ ఇన్ న్యూట్రిషన్ వాల్యూ. సో మీరు చాలా పాలక్ అది వేశారు దీంట్లో, అండ్ పుదీనాకు కొత్తిమీర వేశారు, ఉల్లిపరకలు వేశారు, ఎవ్రీథింగ్ ఈజ్ గ్రీన్ 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 అనమాట. సో అదే చుక్కకూర, గోంగూర, ఎవ్రీథింగ్ ఈజ్ గ్రీన్. సో ఆల్ green leafy vegetables. ఈ green leafy vegetables are very rich in vitamin K అండి, and they're also vitamin C
అండ్ యూ హ్యావ్ ఇన్ చుక్కకూరలో వైటమిన్ సి ఉంటుంది అండ్ ఐరన్ కాల్షియం అన్నీ కూడా ఉంటాయి. సో వైటమిన్ కే అండ్ ఆల్ ఈజ్ గుడ్ ఫర్ అంటే క్లాటింగ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వాళ్ళకి వైటమిన్ కే బాగా పనిచేస్తుందని చెప్తుంటాము. అండ్ వైటమిన్ సి వచ్చేసేసి బ్లీడింగ్ గమ్స్ వాటిలో కూడా బాగా పనిచేస్తుంది. యాజ్ సచ్ ఇది వైటమిన్ సి, ఇది వైటమిన్ కే అని అట్లా ఫుడ్లో తినలేం కాబట్టి ఇలా అన్నీ ఒక క్లబ్ చేసి మీరు దానికి ఒక కలర్ఫుల్ పేరు పెట్టేసి కలర్ఫుల్ డిష్ మంచి డెకరేషన్తో చేశారనుకోండి, ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఆల్ అండ్ చికెన్ న్యాచురల్లీ ఈజ్ ఎనర్జీ గివింగ్ ఫుడ్. సో ఇవన్నీ చూసి చాలా డెకరేషన్గా చేశారు. యువర్ ఐటమ్ ఈజ్ వెరీ గుడ్ అండ్ డోంట్ గెట్ టెన్స్. నీ ఫుడ్ గురించి కూడా చెప్పబోతున్నాను. సో నీది అన్నిటికంటే ఇంకా చూడడానికి చాలా ఇందాకేదో భాను అన్నట్టు చందమామలు అంది, చిన్న సైజ్ చందమామలు, బట్ రియల్లీ చూడడానికి చందమామలాగే ఉన్నాయి. అవి ఆకారం అది కూడా చాలా బాగుంది. సో చాలా మందికి స్నాక్స్లో బ్రెడ్ తినాలంటే ఎప్పుడు బ్రెడ్ అయినా అని బోర్ కొడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి దిస్ ఇస్ ఎ బెస్ట్ ఫుడ్. అండ్ మీరు దీంతో పాటు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎగ్ కదా, ఎగ్ ఈజ్ మెయిన్ ఇంగ్రీడియంట్. ఎగ్ ఈజ్ రిచెస్ట్ ఇన్ ప్రోటీన్స్ అంటే బాడీ బిల్డింగ్కి దానికి పనిచేస్తుంది. అండ్ యూజువలీ ఎగ్ యోక్ కంటైన్స్ కొలెస్ట్రాల్. ఎదిగే పిల్లల్లో కొలెస్ట్రాల్ గివింగ్ ఫుడ్ ఎక్కువ ఇస్తాం కాబట్టి అలాంటి వాళ్ళకి ఎగ్ కంపల్సరీ ఇవ్వాలి. ఎగ్ ఈ రకంగా ఇస్తే వాళ్ళకి తినడానికి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. లేదు రోజు బాయిల్డ్ ఎగ్ తినరా బాబు నీకు కొలెస్ట్రాల్ వస్తుంది అని కలిపెడితే వాళ్ళు తినరు కాబట్టి సో ఎగ్ ఈజ్ రిచ్ ఇన్ ప్రోటీన్స్ అగైన్ అండ్ ఇట్స్ హ్యావింగ్ ఎనర్జీ ఆల్సో. అండ్ కొలెస్ట్రాల్ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ అదర్వైజ్ ఒబెసిటీ వాళ్ళకి అందరికీ కూడా ఈ కొలెస్ట్రాల్ ఫుడ్ మంచిది కాదు కాబట్టి ఎప్పుడో ఒకసారి లైట్ స్నాక్గా తినొచ్చు. అండ్ అదర్వైజ్ ఎగ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో ఇప్పుడు నేను కమింగ్ టు ద జడ్జ్మెంట్ పార్ట్. గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ఇస్ బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ కాబట్టి నేను ఫస్ట్ ప్రైజ్ గోస్ టు యువర్ గ్రీన్ చికెన్ అండి. సో ఉషా గారు కళామందిర్ కూకట్పల్లి వారు అందిస్తున్నటువంటి బ్యూటిఫుల్ శారీ మీకోసం కిచెన్ క్వీన్ కి ఆర్ఎస్ బ్రదర్స్ హైదరాబాద్ విజయవాడ వారు అందిస్తున్నటువంటి ఒక అందమైన చీర. థ్యాంక్ యూ. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ నుంచి ఒక కుక్కర్. ప్రాక్టీస్ మోర్ రెసిపీస్ ప్రాక్టీస్ మోర్ రెసిపీస్ అండ్ విన్ మోర్ ప్రైజెస్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ నుంచి ఇవాల్టి రాయలసీమ రుచులను నేను జన్మలో మర్చిపోలేనండి, అంత అద్భుతంగా ఉన్నాయి. వండి చూడండి, మీరు నాతో ఏకీభవిస్తారు. ఏమంటారు? అదే పనా? శబాష్ శబాష్ శబాష్. మళ్ళీ మిమ్మల్ని కలుసుకునేంత వరకు కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్. బాయ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.